నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. దీంతో వివిధ ప్రాంతాలలో విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం స్థిరపడ్డ వారు సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ రద్దీగా మారింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మందుబాబులకు అడ్డాగా మారింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతున్నా మందుబాబుల ఆగడాలకు అద్దోదుపు లేకుండా పోతుంది. తాగిన మైకంలో ప్రయాణికులపై దాడులు జరిపిన ఘటనలు కూడా లేకపోలేవు. ఇంత జరుగుతున్నా రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు స్పందించకపోవడం శోచనీయం. నవీపేట్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. యువతకు వివేకానందుడు స్ఫూర్తి అని ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ అన్నారు. సంక్రాంతి పండుగ కొరకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమ్గల్ ఎస్ఐ జి మహేష్ సూచించారు. ఇతర గ్రామాలకు వెళ్లే ముందు గ్రామాలకు వెళుతున్నట్లుగా పోస్టులు పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం ను ధ్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును అపహరించారు. పోలీసులు ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. కానీ ఒకప్పుడు నెల రోజుల ముందు నుండి ఆకాశంలో నక్షత్రాలు వెలిసాయా అన్న రీతిలో పిల్లలు, యువకులు గాలిపటాలను ఎగురవేస్తూ కేరింతలు కొట్టేవారు. ఆనాటి అనుభూతి నేడు కరువైంది. పండుగ సెలవులు రావడం, ఇంటికి చేరుకున్న వారు గాలిపటాలను ఎగురవేయడం పట్ల ఆసక్తి చూపడం లేదు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన జయంతిని పురస్కరించుకుని గాజులపేటలో వివేకానంద గ్రంథాలయాన్ని ప్రారంభించారు. విశ్వ భారతీయ విభజన సంఘం ఈ గ్రంథాలయాన్ని స్థానిక కార్పొరేట్ ఇల్లెందుల మమతా ప్రభాకర్ ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిధుల కేటాయింపు జరిగినా ఖర్చు చేయడం లేదన్నారు. చేవేళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఘటనలపై ప్రభుత్వం స్పందించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా డిమాండ్ చేసింది. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. వివాదాస్పద ఘటనలపై విచారణ జరిపించాలని సుధాకర్ డిమాండ్ చేశారు.